ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది ఉప్పు చేప దోసకాయ. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాం. అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, ఉప్పు చేప అనమాట. ఒక చేప తీసుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను అనమాట. కోసి శుభ్రంగా కడిగేసాం. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి శుభ్రంగా కడిగేసి. ఈ తలకాయ ఉప్పు కారం పీల్స్తుంది కదా పులుసులో, భలే రుచిగా ఉంటుంది తింటా ఉంటుంటే. చూడండి, ఉల్లిపాయ పెద్దది ఒక ఉల్లిపాయ తీసుకున్నా, ఒక 1/2 కేజీ దోసకాయ, ఒక 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను అనమాట. పచ్చిమిరకాయలను పొండి మిరకాయలు చూపిస్తున్నాను అనుకోమాకండి, పచ్చిమిరకాయలు పండిపోయినాయి. 2 చిన్న టమాటాలు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం పొయ్యి మీద వేసుకుందాము. పొయ్యి మీద మూకుటి పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించాం. స్టవ్ వెలిగించి మూకుడి పెట్టేసి, మూకుడి వేడవగానే నూనె పోసుకుందాం. చాలు, ఒక 50 గ్రాముల నూనె అయితే సరిపోద్ది. ఈ నూనె మనం గానక దగ్గర నుంచి తెచ్చిన నూనె అనమాట. మంచి స్మెల్ వస్తుంది. శనగ నూనె, ఆర్గానిక్ నూనె అనమాట. మన ముందే గానకలో తీసి మనకి ఎంత కావాలితే అంత ఇస్తాడు. అది కొద్దిగా పోస్తే చాలా అవుతుంది నూనె. నరుగు వస్తుంది చూసారా శనగ నూనె. ఉప్పు చేప ముక్కలు శుభ్రంగా వేపేసుకుందాం ఎర్రగా. చాలామంది ఇష్టపడతారు, కొంతమందికి ఇష్టం ఉండదులే. కానీ చాలామందికి ఉప్పు చేపలన్నా, ఎండి చేపలన్నా, మెత్తళ్ళన్నా, ఎండోయిలన్నా ఇష్టం. కానీ పాప కొంతమందికి వండుకుంటాం ఎక్కడ అమ్ముతారో తెలియదు, కొంతమందికి వండుకుంటాం రాదు, కొంతమంది వండినా తినరు. అది కానీ మన చేప, పచ్చి చేప కంటే కూడా ఈ ఎండిన చేపలే కూర టేస్ట్గా ఉంటుంది. చాలా తిన్నవాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే నాకు తెలుసు కదా, నేను పచ్చి చేప కంటే కూడా ఈ ఏంచింది అయితే మంచి రుచిగా. ముక్క తినక్కర్లా, దీని వాసన కూరలో కలిగి కూర ఉట్టి కూరతో తినేయవచ్చు మనం. అన్నం అంతా కూడా అంత బాగుంటుంది. ఈ ఎండాకాలం కూరలు ఏం తినబుద్ది కాదు. ఎండలకి మనం బయట తిరిగి వచ్చి నీరసంగా ఉంటుంది. ఇగో కూరలు అలవాటు అయిన వాళ్ళు, ఈ ఎండు చేపలు ఉప్పు చేపలు అలవాటు అయిన వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా తెచ్చుకొని ఎండాకాలం సెలవు కూరలు దోసకాయ ఉప్పు చేప, దోసకాయ ఎండు చేప, దోసకాయ మెత్తళ్ళు ఇలా వండుకోవచ్చు అనమాట. సొరకాయలు వేసుకోవచ్చు, దోసకాయ వేయచ్చు, వంకాయ వేయచ్చు, బెండకాయలు వేసుకొని పులుసు వేసుకోవచ్చు, టమాటా వేసి పులుసు పెట్టుకోవచ్చు. అలా పులుసు కూరలు బాగా తినాలన్నమాట ఎండాకాలం. నూనె తక్కువ పడుద్ది కదా, దాహం ఏది ఎండకి. ఇది వచ్చే వాసనకి ఒక ముద్ద తినగలుగుతాం. లేకపోతే అన్నాలు తినలేము, ఎండకు తిరిగి వచ్చి అన్నం తినబుద్ది కాక నీరసం వచ్చేసేసి మంచిలు బాగా తాగేసి పొట్టంతా ఉబ్బరంగా ఉంటుంది. అలా కాకుండా ఇలా వండుకుంటే చక్కగా ఒక ముద్ద తినగలుగుతారనమాట. మీరు ట్రై చేయండి ఎవరైనా. ఉప్పు చేపలు ఎండు చేపలు అంటే మార్కెట్లో దొరుకుతాయి. మాకు విజయవాడలో 1 టౌన్ మార్కెట్ ఉంది, 1 టౌన్ మార్కెట్లో దొరుకుతాయి. లేదంటే చిన్న చిన్న బళ్ళుల మీద అమ్ముకొని వస్తారు. మరి మీరుండే ఏరియాలో అక్కడ కూడా దగ్గరలో ఎక్కడన్నా బళ్ళు ఉంటే చూడండి. బందర్లో ఫేమస్ ఇవి. బందర్లో కుప్పల కింద పోసి అమ్ముతారనమాట వీటిని. అటు వెళ్ళినప్పుడైనా మీరు తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని చక్కగా ఎండకులకి ఎండబెట్టుకొని ఆరిపోయినాక చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఒక డబ్బాలో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. బయట పెట్టారనుకో చీమలు పడతాయి, లేదంటే ఎలకలు వస్తాయి అన్నమాట ఇళ్ళకి వాసనకి. అందుకు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి చీమలు పట్టో ఎలకలు రావన్నమాట. జాగ్రత్తగా నేను అలాగే చేసుకుంటా. చిన్న చిన్న ముక్కల కింద కోసేసి చక్కగా ఎండబెట్టేసుకొని డబ్బాలో పెట్టి వాసన బయటికి రాకుండా ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసుకుంటా. అవసరమైనప్పుడల్లా 4 ముక్కలు పడేసుకుంటాం. నేను, మా వారు, మా అమ్మ ఇవే తింటూ ఉంటాం అన్నమాట ఎక్కువగా ఇష్టంగా. మా అమ్మ కూడా ఇష్టంగా తింటుంది. మా కూర వండావా అని వస్తుంది. వస్తాయి ఇది వండానంటే కామ్గా పట్టుకెళ్ళి తింటుంది. ఇంకేమన్నా ఎప్పుడు లేసామనంటే ఇంక గొనుగుద్ది. అబ్బాయి ఎప్పుడు బెండకాయ దొండకాయ వండుతారా అని గొనుగుద్ది అనమాట మా అమ్మ కూడా.
ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి నీసు అలవాటు అనమాట. దాని మీద ఏదో ఒకటి నీసు లేదే తినలేము. మా నాన్న ఎప్పుడు నీసు వండుతానే ఉండమనేవాడు రోజు. ఒక శుక్రవారం నాడు పప్పు, శనివారం నాడు టమాటా పచ్చడి చేసేది మా అమ్మ. ఇంకంతే. మిగతా అన్ని రోజులు మిగతా 5 రోజులు కూడా నీసే. చేప మాంసము, ఏట మాంసము, కోడి మాంసము, కైమానో, బోటియో, కాళ్ళో, తలకాయో, ఏదోటి టిల్లియో, నెమ్మనాలుకో, లేకపోతే బ్లడ్, మేక బ్లడ్ ఉంటుంది కదా, అది కూడా అమ్మేవాళ్ళు అప్పుడు. మా అమ్మ వండేది. నా మాట సోది ఎక్కువ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే కూర వండే విధానం తెలుసు కదా, అందుకే మాట్లాడతారు అనమాట. ఇది వేస్తాను అని చెప్పకుండా మాట్లాడతాం. కూర వండుకునే విధానం తెలుసు కాబట్టి, లేకపోతే కూరలో ఇదేయండి అని చెప్తానమాట. ఏముంది, ఇప్పుడైనా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి అది కొంచెం ఆగనిచ్చి, దోసకేసి దాన్ని కొంచెం మగ్గనిచ్చి, టమాటా పడేసి కాస్త ఉప్పేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టామనుకో చక్కగా మెత్తగా అయిపోద్ది. టమాటా దోసకాయ కూడా మగ్గిపోద్ది. ఆ తర్వాత చూసుకొని మనం కారం, పసుపు ముందు వేసేసా కదా, కారం వేసుకొని దాన్ని కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి ఎసరు పోసేసుకుంటాం. పులుసుగా ఉంటే బాగుంటుందబ్బా. గుజ్జుగా దగ్గరికి వండమాకండి వండుకునేవాళ్ళు. పులుసుగా ఉంటుంది. మా సిస్టర్ ఉంది, అక్క ఇవి ఎక్కడ అమ్ముతారు నాకు తెలియదు అక్క, నువ్వు అమ్మగా అవన్నీ వండుకొని తినేసేసి పెడుతున్నావు, కానీ మాకు ఎక్కడ అమ్ముతారో తెలుస్తలేదు అక్క అంటది. చూడండి, వెరైటీగా ఉంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట. అంటే ఆ వాసన రాదనమాట. ఉప్పు చేప, ఎండు చేపలు వాసన రాదు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే 1 స్పూను. నేను కచ్చా పిచ్చిగా దంచి అలా చిన్న రోలు ఉంటే వాసన బాగుంటుంది. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అదేం లేదు. చిన్న కుక్కర్ కనబడుతుందా? అన్నం వండుకున్నాను అనమాట. కూర అయిపోగానే అన్నం అయిపోయింది, కూర అయిపోగానే పెట్టుకొని వేడిగా తినేస్తానమాట. పులుసుగా తింటాం. ముక్క కంటే కూడా ఉట్టి పులుసు బాగా ఇష్టం నాకు, బాగా తింటాను. మాంసం చేపలతో పెద్దగా అన్నం తిన్నగాని నేను ఇలా ఉప్పు చేప, ఎండు చేప వేసిన దాంతో బట్టి అన్నం బాగానే తింటా, కడుపు నిండా తింటా. నేను బాగా ఇష్టం అనమాట నాకు అది కూడా వండే విధానం కూడా తెలియాలండోయ్, లేకపోతే బాగోదు, కూర కుదరదు. అదే రకమైన కంపు పడుద్ది. చక్కగా వండుకోవాలి కూర అనేది. ఎప్పుడైనా సరే మగ్గుతూలో ఉంటుంది అనమాట. మీకు పనే లేకపోతే చిన్న మంట మీద పెట్టి చక్కగా అటు ఇటు తిరుగుతా మగ్గ పెట్టుకోవచ్చు. ఏదైనా పొయ్యి మీద వేసి సిమ్లో పెట్టి 5 నిమిషాలు వదిలేయాలి. వదిలేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది కూర. మన 4-5 ఏళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట వాసన. నన్ను అంటున్నారు, నేను కొత్త ఇంటికాడికి వెళ్ళాను కదా, అక్కడ అంటున్నారు, రోజు మీ ఇంట్లోంచి మంచి వాసన వస్తూ ఉంటుందమ్మా, ఏదో ఒక వాసన గుమ మాకు తినాలనిపిస్తుంది అంటారు. కానీ అడిగితే బాగదు కదా, అందుకు వాసన పీల్చుకుంటూ ఉంటాం మేము. వాసన మంచి వాసన వస్తుంది. మేము ఏం వేసి వండినా వాసన రావేంటమ్మా కూరలు అంటున్నారనమాట. అది మగ్గుతులో ఏమి లేదు పెద్ద. నేనేమి వంట ఇది కాదు, కానీ మనం వండుకునే తీరులో ఉంటుంది అనమాట. చూడండి, ఈ తలకాయ వేసేస్తున్నా. ఇది ఉప్పు కారం పీల్చుకుంది అనుకోండి, తింటుంటే ఉంటుంది. ఆహా, ఏం రుచిగా ఉంటుందో. తినే కొద్దికి తినాలనిపిస్తుంది, పీల్చాలనిపిస్తుంది. రసాన్ని మన బోన్స్లోంచి రసం అలా పీల్చుకుంటాం, అలా పీల్చుకోవాలనిపిస్తుంది అనమాట. ఈ మధ్య బాగా దగ్గు వస్తుంది, మాట్లాడుతుంటే దగ్గు ఎక్కువ అవుతుంది, అందుకే మాట కొంచెం బ్రేక్ అవుతుంది, ఏమనుకోమాకండి. చూడండి, 2 వంతులు ఉడికిపోయింది. ఇంకొక వంతు ఉడికితే చాలు. దాసుగా 3 వంతులు ఉడకంగానే కట్టేసుకున్నాం అనుకోండి, 4వ వంతుకి ఆ వేడికి మగ్గిపోద్ది అనమాట. ఉప్పు చేప ముక్కలు వేసుకోవాలి. ముందే వేసుకున్నాం అనుకోండి, ఆ చేప అంతా కరిగిపోయి ముళ్ళు ఒక్కటే ఉంటుంది. నాకు పెళ్ళైన కొత్తలో తెలిసేది కాదు ఇలా వండాలని. ఎవరిని అడిగేదాన్ని కూడా కాదు, పెద్ద తెలివి గల దానిలాగా వండమంటే నేను తెచ్చి వండేసేదాన్ని. ఒకసారి టమాటా ఉప్పు చేప వండాను. అన్నీ మామూలుగా వేసేసాను. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు చేప వేసేసి, తర్వాత టమాటా వేసేసి, తర్వాత నీళ్ళు పోసేసేసి మగ్గిపోయిన తర్వాత దించి సోస్తే ముళ్ళే ఉన్నాయి, ముక్కలు లేవు. ఇదేంటే ముక్కలు లేవంటే ముళ్ళే ఉన్నాయి అన్నాడు మా వారు.
ఏమో నాకేం తెలిసి చేశాను అందుట్లో అంటున్నా నేను. ఎట్లా వండావంటే ఇలా వండా అంటే నీ మొహం అలా కాదు ఇలా వండుకోవాలని అప్పుడు చెప్పారు మా వారు. అప్పటి వరకు తెలియదు అనమాట. అదే కొన్ని కొన్ని విషయాలు అన్నీ నాకే తెలుసు అనుకోకుండా కొన్ని విషయాలు కొంతమందిని అడిగి తెలుసుకోవాలని అప్పుడు నాకు అర్థమైందనమాట. అప్పటి నుంచి ఏదైనా నాకు తెలియని కూర ఎవరైనా చెప్పారనుకో అప్పుడు అడుగుతా ఎలా వండాలి ఏంటి ఎలా వేయాలి ఏది ముందు వేయాలి ఏది వెనక వేయాలని అడిగి వండుతారనమాట. అలా అయితే మనకు అర్థం అవ్వద్దు కదా. అలా అప్పటి నుంచి వండుతా. ఓసారి మా పక్కన జయమ్మ అని ఉంది. ఆవిడ ఏం చేసిందంటే బఠానీలు కూర వండి పెట్టింది నాకు. అయితే బఠానీలు కూర ఎట్లా వండుతారని నేను ఆవిడని అడగకుండా అడిగాను, ఎలా వండుతారని అడిగాను. కాకపోతే బఠానీలు ఎప్పుడు నానేయాలని అడగలేదు నేను. ఏం చేశాను, రాత్రిపూట నానేసేసే బఠానీలు, పొద్దున్నే లేచి కూర వండా. చూసారా అయిపోయింది కూర, గిన్నెలోకి తీసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈసారి చెప్తాను విషయం. థ్యాంక్ యూ.